వరల్డ్ వైడ్గా ఉన్న గ్యాంగ్స్టర్స్ అంతా కలిసి వాడెక్కడా అంటూ అరుస్తూ టిన్ను ఆనంద్ను టార్గెట్ చేశారు. ఏయ్ సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్. లయన్, చీటా, టైగర్, ఎలిఫెంట్ ఆర్ వెరీ డేంజరస్, బట్ నాట్ ఇన్ జూరాసిక్ పార్క్ బికాస్ దేర్ ఈజ్ ఏ డైనోసర్ అంటూ టిన్ను ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్కు డిజిటల్ మీడియా రికార్డ్స్ అన్నీ కూడా చెల్లా చెదురయ్యాయి. సలార్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. దీని దెబ్బకు సోషల్ మీడియాలో గత 5-6 నెలలుగా సలార్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా డైనోసర్ అంటూ ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. ఈ ఒక్క టీజర్తో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. దీంతో సలార్ ఫస్ట్ పార్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేశారు. ఫైనల్గా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. నైట్ 1 గంట షో నుంచే సలార్కు హిట్ టాక్ పడిపోయింది. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ పీక్స్లో ఉంది. ఇది కథ కావాల్సింది అంటూ పండుగ చేసుకుంటున్నారు అభిమానులు. రిపీట్ మోడ్లో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. కానీ సలార్ ఫస్ట్ టీజర్లో చెప్పిన డైలాగ్ మాత్రం పార్ట్ 1లో లేదు. ట్రైలర్లో ఉన్న ప్రతి డైలాగ్, షార్ట్స్ సీజ్ ఫైర్లో ఉన్నాయి. కానీ డైనోసర్గా ప్రభాస్కు ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్ మాత్రం మిస్ అయింది. కానీ అసలైన బొమ్మనే ముందు చూపించాడు ప్రశాంత్ నీల్. సింపుల్గా ఇంగ్లీష్ టీజర్లో టిన్ను ఆనంద్ చెప్పింది సలార్ ఫస్ట్ పార్ట్ గురించి మాత్రమే. ఇంటర్నేషనల్ లెవెల్లో సలార్ను టార్గెట్ చేసిన వారికి అక్కడుంది డైనోసర్, చస్తారా అని సెకండ్ పార్టులో టిన్ను ఆనంద్ చెప్పే డైలాగ్నే సలార్ ఫస్ట్ టీజర్లో చూపించినట్టుంది. అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన సలార్ టీజర్ సెకండ్ పార్ట్దన్నమాట. ఈ లెక్కన పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో జరగబోయే ఊచకోత మామూలుగా ఉండదు. ఫస్ట్ పార్టులో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంది. అలాంటిది సెకండ్ పార్టులో డైనోసర్ అటాక్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ డైనోసర్ అటాక్ ఎప్పుడుంటుందో చూడాలి.